హాయ్ గైస్, నేనైతే కొత్త వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చి టీవీఎస్ మోడల్ ఐక్యూబ్ వెహికల్, ఎలక్ట్రిక్ అనమాట. ఇది నేను ఎందుకు తీసుకున్నాను, దీని రేంజ్ ఎంత వస్తుంది, దీని కాస్ట్ ఎంత పడింది, మొత్తం నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ దీని లుక్స్ అయితే చూద్దాము. చాలా అట్రాక్టివ్గా ఉంది లుక్స్ మాత్రము. బ్యాక్ లుక్ కానీ, సైడ్ వ్యూ కానీ, అలాగే ఫ్రంట్ వ్యూ కానీ చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చేసాడు. సో ఇక్కడ వీల్స్ చూసుకుంటే కనుక మనకి అలాయ్ వీల్స్ అయితే ఇచ్చేసాడు. సో ఫ్రంట్ అయితే కనుక డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చినాడు. ప్లస్ అలాగే మనకి రేర్ సైడ్ వచ్చిందంటే డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. సో ఫ్రంట్ వ్యూ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు హై బీము, లో బీము 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకి నైట్లో వెళ్ళేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ చిన్న జాయ్స్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంతో మనము టచ్ స్క్రీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సో అలాగే మనకి సైడ్ ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో సైడ్ ఇండికేటర్స్ చూడండి. సో నెక్స్ట్ హారన్ అయితే చాలా లౌడ్గా ఉంటుంది, ఒకసారి విందాము. సో బ్యాక్ సైడ్ మనకి బ్రేక్ దగ్గర అయితే చిన్న లాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే మనం ఎక్కడన్నా వెహికల్ పార్క్ చేసినప్పుడు ముందరికి వెనక్కి మూవ్ అవ్వకుండా వెహికల్ మనము లాక్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా బ్రేక్ ఇలా ప్రెస్ చేసి లాక్ అయితే వేస్తే కన్నా లాక్ అయిపోతుంది. సో మళ్ళీ మనం అన్లాక్ చేసుకోవాలంటే జస్ట్ ఇలా బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు వెహికల్ అయితే మనం ఆన్ చేద్దాము. మన టీవీఎస్ ఐక్యూబ్ లోగో అయితే వస్తుంది, వెల్కమ్ అయితే చెప్పింది. సో మనం ఫస్ట్ వెహికల్ అయితే స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ బ్రేక్ ప్రెస్ చేసుకొని నెక్స్ట్ వన్ వచ్చి మోడ్ బటన్ అయితే ప్రెస్ చేయమంటుంది. సో మనం బ్రేక్ ప్రెస్ చేసుకొని మోడ్ బటన్ అయితే ప్రెస్ చేద్దాం ఒక 2 సెకండ్స్. ఇప్పుడు మనకు వెహికల్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఛార్జింగ్ అయితే మనకు 73% ఉంది. సో ఎన్ని కిలోమీటర్స్ వరకు వస్తుందని కూడా చూపిస్తూ ఉంది. 73% ఛార్జింగ్తో మనకి ఇంకా 128 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఓన్లీ ఎకో మోడ్లో మాత్రమే. దీంట్లో అయితే మనకి 2 మోడ్స్ ఉంటాయన్నమాట, ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్. ఈ పవర్ మోడ్ మనం స్విచ్ చేయాలంటే జస్ట్ ఇలా 1 ప్రెస్ ఇచ్చినామంటే పవర్ మోడ్కి అయితే స్విచ్ అయిపోతుంది. ఈ పవర్ మోడ్లో మనం 73 కిలోమీటర్స్ అయితే వెళ్ళగలము 73% ఛార్జింగ్తో. సో నేనైతే ఎప్పుడు ఎకో మోడ్లోనే వెళ్తాను. ఎకో మోడ్లో అయితే మనం టాప్ స్పీడ్ వచ్చి 52 అయితే వెళ్ళొచ్చు. అదే మనం పవర్ మోడ్లో అయితే కన్నా 82 నుంచి 85 వరకు వెళ్ళొచ్చు అనమాట. హజార్డ్ లైట్ బటన్ అయితే ఇచ్చాడు. సో ఇది మనం ప్రెస్ చేసినామంటే 4 ఇండికేటర్స్ మనకి బ్లింక్ అవ్వడం. 4 ఇండికేటర్స్ అనేవి మనము మొత్తం బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ మొత్తం 4 ఇండికేటర్స్ అయితే బ్లింక్ అవ్వడం జరుగుతుంది. మనమైతే రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఎక్సిలేటర్ అయితే స్లో చేస్తామంటే ఇక్కడ రీగెయిన్ అని పడుతుంది అనమాట. ఇదైతే మనకి ఆటోమేటిక్గా బ్యాటరీ రీఛార్జ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు. మళ్ళీ ఎక్సిలేటర్ వేస్తే ఎకో మోడ్ అని వస్తుంది. రివర్స్ మోడ్లో మనం తీసుకోవాలంటే ఫస్ట్ బ్రేక్ ప్రెస్ చేసుకొని ఈ పార్కింగ్ మోడ్ అనేది ఒక 2 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడైతే మనకి పార్కింగ్ మోడ్ అయితే ఆన్ అయిపోయింది. ఈ పార్కింగ్ మోడ్లో మనం ఫ్రంట్కి బ్యాక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు వెహికల్ని అయితే. ఇది మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసినామంటే రివర్స్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇలా అయితే మనం వెహికల్ని పార్కింగ్లో అడ్జస్ట్ చేసుకొని పార్క్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనం నార్మల్ మోడ్కి రావాలంటే ఫస్ట్ వెహికల్ మళ్ళీ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం బ్రేక్ ప్రెస్ చేసుకొని మళ్ళీ మోడ్ ఆప్షన్ ఒక 2 సెకండ్స్ పట్టుకున్నామంటే మన వెహికల్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మళ్ళీ మనం నార్మల్గా అయితే వచ్చేసాము. ఇక మనం స్టోరేజ్ విషయానికి వస్తే మనం స్టోరేజ్ ఇలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనం కీస్ పెట్టే ఓపెన్ చేయాలి. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకైతే 2 స్మాల్ హెల్మెట్స్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఒక హెల్మెట్ ప్లస్ ఛార్జర్ అయితే క్యారీ చేస్తున్నాను. ఇందులో మనకు ఫోన్కి కూడా ఛార్జింగ్ అయితే సాకెట్ అయితే ఉంది. సో మనం ఈజీగా అయితే ఫోన్కి ఛార్జింగ్ కూడా ఇందులోనే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇదైతే మనం మార్చామన్నమాట డిస్ప్లే థీమ్ అనేది. సో ఇది ఎలా మార్చుకోవాలంటే ఫస్ట్ మనం సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకి జనరల్ సెట్టింగ్స్ ఉంటుంది. ఈ జనరల్ సెట్టింగ్స్లో మనకి డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది. డిస్ప్లే ఆప్షన్లో మనకి బ్రైట్నెస్ కానీ, థీమ్ కానీ, డిస్ప్లే మోడ్ కానీ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. బ్రైట్నెస్లో మనం మాన్యువల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం బ్రైట్నెస్ ఎంత ఉండాలి డిస్ప్లేకి అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. థీమ్ ఉంటుంది. ఈ థీమ్లో మనము కస్టమ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, కస్టమ్ కలర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, టీవీఎస్ ఐక్యూబ్ యాప్. దాని ద్వారా మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మై వెహికల్ గురించి మొత్తం ఇక్కడైతే డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ ఏమన్నా సర్వీస్ ఎప్పుడు చేసుకోవాలి, డ్యూ కూడా ఇక్కడే చూపిస్తుంది. నెక్స్ట్ ఏమన్నా ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా, ఎర్రర్స్ ఇక్కడ చూపిస్తుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ అయితే మనకి ఇక్కడే చూపిస్తుంది. రికమెండెడ్ టైర్ ప్రెజర్ అయితే ఫ్రంట్ టైర్కి 20-30 PSI ఉంది. రేర్ టైర్కి వచ్చి 30-40 PSI ఉంది. ఇప్పుడు మన వెహికల్కి అయితే కరెక్ట్గా ఉంది కాబట్టి గ్రీన్ కలర్లో ఉంది. నెక్స్ట్ ట్రిప్ మీటర్ అయితే చూపించడం జరుగుతుంది. ట్రిప్ ఏలో మనం ఎంత పెట్టుకున్నాము, ట్రిప్ బి మళ్ళీ మనం కావాలంటే దీన్ని రీసెట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ లాస్ట్ ట్రిప్ డేటా, మనమైతే లాస్ట్ ట్రిప్ ఎంత తిరిగాము మొత్తం దీంట్లో అయితే డిస్ప్లే చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూసుకోవచ్చు. మనకి 3 బ్యాటరీస్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మొత్తం ఇప్పుడు మనకి 73% అయితే ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. సో ఇది మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలంటే మళ్ళీ మనం హోమ్ బటన్ ప్రెస్ చేసినామంటే బ్యాక్ అయితే వచ్చేస్తాము. సో ఇది మనం ఇక్కడ డిస్ప్లే అయితే కనుక రెడీ టు పెయిర్ అని అయితే ఉంది. సో మనము యాప్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకుంటే పెయిర్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, ఇది మన వెహికల్. సో దీని గురించి అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే డైలీ నేను డ్యూటీకి వచ్చి మళ్ళీ ఫీల్డ్ విజిట్కి వెళ్ళి మొత్తం తిరిగి ఇంటికి వెళ్ళేసరికి నాకు మొత్తం అప్ అండ్ డౌన్ వచ్చి 120 కిలోమీటర్స్ అయితే పడుతుంది. సో దానివల్ల పెట్రోల్ ఛార్జెస్ అయితే నాకు ఎక్కువ అవుతూ ఉండేది. సో ఇప్పటికి నేను 900 కిలోమీటర్స్ అయితే వెహికల్లో తిరిగాను, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ వెహికల్ నాకు ఎంత పడిందంటే 1,93,000 అయితే వెహికల్ నాకైతే పడింది విత్ ఆన్ రోడ్, మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఎక్స్టెండెడ్ వారంటీ అయితే తీసుకున్నాను. ఈ వారంటీలో వచ్చి నాకు 2 ఇయర్స్ ఎక్స్ట్రా వారంటీ అయితే వస్తుంది, ప్లస్ 20,000 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మొత్తం కంపెనీ వాడు వచ్చి 3 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తాడు, 50,000 కిలోమీటర్స్. అలాగే మనము ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే 20,000 కిలోమీటర్స్ అయితే ఎక్స్ట్రా అవుతుంది, ప్లస్ 2 ఇయర్స్ అయితే ఎక్స్టెండెడ్ వారంటీ అయితే వస్తుంది. దాంట్లో ఒక 10,000 అయితే పే చేశాను. సో దాంట్లో వచ్చి మనకి ఎక్స్టెండెడ్ వారంటీలో బ్యాటరీ ప్లస్ ఛార్జరు ఈ రెండు అయితే కవర్ అవుతాయి అన్నారు. సో మనం కంపెనీ వాడు ఇచ్చే వారంటీలో అయితే కన్నా బ్యాటరీ, టచ్ స్క్రీన్, ఛార్జరు ఈ 3 అయితే కవర్ అవుతుందని చెప్పారు. ఇంకా మనకి 4,000 కిలోమీటర్స్కి అయితే ఒకసారి సర్వీస్కి అయితే రమ్మన్నారు. ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.